నేను కూడా అందరిలాగానే అనుకునేది. అయినా మనకేమైతదిలే, యాక్సిడెంట్ అయితదా, కింద పడతామా, ఏమైతదో ఇట్లా అవన్నీ క్యాజువల్‌గా బైక్ తీసుకొని బయటికెళ్ళేది. మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడైతదంటే మనకి ఏ ప్రాబ్లమ్ కూడా చెప్పి రాదు. ఎప్పుడు ఏ సిట్యుయేషన్ ఎట్లుంటదో తెలవదు. అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ఎళ్ళే డిస్టెన్స్ కూడా మాక్సిమం గ్లౌసెస్ అట్‌లీస్ట్ షూస్ ఈ 2 మ్యాండేటరీ ఇవి యూజ్ చేస్తే బావుంటది. అరౌండ్ ఒక 50 కిలోమీటర్ అబోవ్ రెగ్యులర్ ట్రావెల్ చేస్తున్నారంటే రైడింగ్ జాకెట్ అండ్ మస్ట్ ఇంపార్టెంట్. ఆఫ్‌కోర్స్ హెల్మెట్ కూడా అన్నిటికంటే ఇంపార్టెంట్ హెల్మెట్. సో చాలా మంది హెల్మెట్ దేనికి యూజ్ చేస్తారంటే మన పోలీస్ వాళ్ళ దగ్గర ఉండి ట్రాఫిక్ చలన్స్ పడకుండా చెక్ చేసు నేను కూడా అందరిలానే అనుకునేది మనం స్లోగానే వెళ్తాం కదా, మనకేమైతది, మనకేం ప్రాబ్లం అయితది అని చెప్పేసి అని అనుకునేది. కానీ రియాలిటీ ఏందనంటే యాక్సిడెంట్ అనేది ఎప్పుడు కూడా మనకు చెప్పి రాదు. సో చిన్న చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితాయి. యూట్యూబ్ లో కూడా మన బైక్ రైడింగ్ సేఫ్టీ గురించి చాలా వీడియోస్ ఉంటాయి. అరౌండ్ 15K 20K 25K అట్లా ఆ రేంజ్ లో మనకి బైక్ రైడింగ్ సేఫ్టీ గురించి ఉంటాయి. అంటే అండర్ 5 to 7 ఆర్ 10K లోపే మనం ఒక రైడింగ్ గేర్ కంప్లీట్ రైడింగ్ గేర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ మనలాంటి బిగినర్స్ కి అండ్ బడ్జెట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. వీలైతే కుదిరితే వాళ్ళకి ఒకసారి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా సేఫ్టీ గురించి అవేర్నెస్ ఇచ్చినట్టుంటది.